గాజువాక పట్టణ పరిధిలో నివాసుల అవసరార్థం మరోసారి 301 జీవోను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. కొత్త గాజువాక హైస్కూల్ ప్రాంగణంలో మండల తహసీల్దార్ శ్రీవల్లి అధ్యక్షతన రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పల్లా పాల్గొని మాట్లాడారు. గతంలో తీసుకొచ్చిన జీవోలకి, తేదేపా హయాంలో తెచ్చిన జీవోలకి గల వ్యత్యాసాన్ని వివరించారు. 301 ద్వారా లబ్ధిదారులకు అన్ని విధాల ప్రయోజనం చేకూరుతుంది అన్నారు. రిజిస్ట్రేషన్కు పట్టానే ప్రామాణికమని స్పష్టం చేశారు. గడ్డలు, వాగులు సమీపంలో నివాసం ఉంటున్న వారి ఇబ్బందులను తాను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏ ఒక్కరికి అన్యాయం అన్నది జరగదన్నారు. నివాసుల ఇంటి పన్ను అధికంగా వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి పలువురు తీసుకెళ్లారు. దీనిపైన అధికారులతో చర్చిస్తానని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్, బిఎన్ పాత్రుడు, చందు, ఇమ్రాన్, భాజపా, జనసేన, తేదేపా నేతలు ప్రసాదుల శ్రీనివాస్, గంధం వెంకట్రావు, గూటూరు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. మరి గాజువాక ఇనాం భూమి సమస్య ఉంది. ఆ సమస్యని గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు వచ్చాడు. ఇంకా కొంతమంది వేసుకోరా వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో అనేక భూ సమస్యలు ఉన్నాయి. వాటిని ఎక్కువ మంది నిర్మాణం చేసుకుని వాటిని రెగ్యులైజ్ చేయమని చెప్పేసి కోరుతున్నారు. అలాగే ఆ టైటిల్ లేకపోవడం వల్ల కొంతమంది కబ్జాలు గురైనటువంటి పరిస్థితి ఉంది. సో వీటిలన్నీ కూడా పరిష్కారం చేయాలని ఈరోజు మీరు చూసుకుంటే గత 5 నెలలుగా రెవెన్యూ భూమి మీద రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేస్తే చాలా సమస్యలకి ఇది తెరదనే ఉద్దేశంతో ఈ రెవెన్యూ సమస్యలు పెట్టడం జరిగింది. అలాగే ఎన్నో ఏళ్ళుగా ఈ వాగుల్లోని నిర్మాణం కూడా చేసినట్టు వాటిని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే ముంపు గురి కావట్లేదో అలాంటి ప్రాంతాలన్నీ కూడా ఇరిగేషన్ ఇచ్చి కొంచెం క్లియరెన్స్ తీసుకొని వాటిని పట్టాలు ఇచ్చే విధంగా ఆలోచన చేయాలి. సో ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రధానికాన్ని అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇది సద్వినియోగం చేసుకోండి. ఎవరికైనా ఏదైనా టైటిల్ మీద ఇబ్బంది ఉన్నా, బౌండరీస్ మీద ఇబ్బంది ఉన్నా, లేకపోతే మీ భూములు ఎవరైనా కబ్జా చేసినా, లేకపోతే అడ్డుకుండి అవి ఖాళీ చేయనటువంటి పరిస్థితి ఉంది, పట్టాలు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి ఎటువంటి ఇబ్బంది అయినా సరే ఇక్కడ పరిష్కారం చూపించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు ఆలోచన చేశారు. కనుక దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి అందరికీ తెలియదు. ట్యాక్స్ విషయంలో కూడా వచ్చింది. అలాగే ఇక్కడ గాజువాక ప్రాంతంలో ఈ పట్టాలు లేకపోవడం వల్ల ఆ ట్యాక్స్ మార్చడం పరిస్థితి ఉంది. కనుక అది ట్యాక్స్ మారాలంటే దాంట్లో వాళ్ళు ప్రూఫ్లు చూపించారు, వాళ్ళ డాక్యుమెంట్స్ మీద చూపించాలి. ఎందుకంటే తండ్రి పేరు మీద ఉంది, పిల్లలు కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. వాళ్ళు లీగల్ ఎయిర్ లేకపోవడం వల్ల ఆ లీగల్ ఎయిర్లు ప్రాపర్ ఫ్యామిలీ సర్టిఫికేట్ లేకపోవడం కొన్ని వచ్చి వాళ్ళు అమ్ముకున్నారు కానీ ఈరోజు ఆయన పేరు మీద ఏ డాక్యుమెంట్ లేదు, కాకపోతే ట్యాక్స్ కడుతున్నారు. ఇది అందుకనే ఇంటింటి సర్వే చేసి గతంలో 301 చేసాం. అదేవిధంగా మళ్ళీ రీఓపెన్ చేసి ఇలాంటి సమస్యలు అన్నిటి కూడా పరిష్కారం చూపిస్తామని చెప్పి తెలియజేస్తాం. అలాగే 296 సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని లక్షలు పట్టాలు ఇవ్వడం జరిగింది. వాటికి ఫ్రీగా ఇచ్చింది, బీపీఎల్ ఫ్యామిలీస్కి ఇచ్చింది. ఆ బీపీఎల్ ఫ్యామిలీస్కి మళ్ళీ అది వాళ్ళకి హక్కు వచ్చే విధంగా ఒక హక్కు కల్పించాం పట్టా ద్వారా. అది క్రయ విక్రయాలు చేసుకునే విధంగా, ఎందుకంటే ఒక 3 సంవత్సరాలు దాటిన తర్వాత 5 సంవత్సరాలు దాటిన తర్వాత క్రయ విక్రయాలు చేసుకునేటట్టుగా వెసులుబాటు కల్పించమని ఎక్కువ మంది వచ్చారు. దాన్ని కూడా ఈ రెవెన్యూ సంస్థలో తీసుకొచ్చాం. ఖచ్చితంగా దాన్ని కూడా పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 21 అంశాలపై చర్చ జరిగిందని మంత్రి పార్థసారథి తెలిపారు. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. 26,804 కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపి 4,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని వివరించారు.
అమరావతి నిర్మాణం కోసం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. 3 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేసేందుకు నిర్ణయం. హడ్కో ద్వారా 11,000 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు కేబినెట్ అనుమతి. జర్మనీకి చెందిన KfW ద్వారా 5,000 కోట్ల రూపాయల రుణానికి ఆమోదం. 45 పనులకు 33,000 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసేందుకు CRDAకు అనుమతి. బుడమేరు 10 జిల్లాల్లోని వరద ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్కు ఆమోదం. ధాన్యం కొనుగోలు కోసం మార్క్ఫెడ్ ద్వారా 1,000 కోట్ల రూపాయల రుణానికి ఆమోదం. పోలవరం ఎడమ కాల్వ రీటెండర్కు అనుమతి. పుంగనూరు బ్రాంచ్ కెనెల్ లైనింగ్ పనులకు ఆమోదం. క్లీన్ ఎనర్జీ కోసం NTPC ద్వారా పెట్టుబడుల కోసం జాయింట్ వెంచర్ ఏర్పాటు. 1.70 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటు. రాష్ట్రంలోని 475 జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందించేందుకు ఆమోదం. 1.41 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి. స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణ గారి 92వ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మేయర్ గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ గారికి, అలాగే తాతగారికి అత్యంత సన్నిహితులు, మా కుటుంబానికి ఈరోజు పెద్దగా ఉంటున్న వైఎల్పీ గారు, యాదగిరి లక్ష్మీప్రసాద్ గారు, అదేవిధంగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నుంచి కూడా ఈరోజు సత్యనారాయణ గారిని స్మరించుకోవడానికి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా ధన్యవాదాలు. ఇందాకలా పెద్దలు అన్నట్టుగా సమాజ సేవ అనేది వారసత్వం అంటే కడుపును పుట్టినందుకు వచ్చేది కాదు. కానీ వాళ్ళని చూసి ఈరోజు ఏదైతే సత్యనారాయణ గారు చనిపోయి దాదాపు 20 ఏళ్ళు దాటినా ఆయన ఎలాగైతే గుర్తుంచుకుంటున్నారో, ఆయన ఇంట్లో ఆయన మనవుడిగా పుట్టి స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాసరావు గారు అబ్బాయిగా పుట్టి వాళ్ళిద్దరిని చూసి మనం కూడా ఉత్తరాంధ్రకి, ముఖ్యంగా విశాఖ ప్రజలకి వాళ్ళు ఎలాగైతే మంచి చేశారో, వాళ్ళు ఎలాగైతే మమేకమై ఉన్నారో అదే మార్గంలో వెళ్ళాలని చెప్పేసి ఈరోజు నేను రావడం. ఈరోజు గత 4-5 ఏళ్ళుగా నేను ఇంత ధైర్యంగా ప్రజల మధ్య తిరగలుగుతున్నానంటే కుటుంబానికి పెద్దలు ఇచ్చిన ఆశీస్సులు, అలాగే ప్రజలందరూ కూడా అభిమానం వల్ల తిరగలుగుతున్నాం. తాతగారు నాన్నగారి బాటలో రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా ముందుకెళ్తూ ఉత్తరాంధ్రకి, విశాఖపట్నానికి మంచిగా అయ్యే కార్యక్రమాలన్నింటిలో కూడా ఉండి ఎప్పుడూ వాళ్ళ పేరు చెడగొట్టకుండా ఉండే పనులు చేస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ డెవలప్మెంట్ ఈరోజు చూస్తా ఉన్నాను గారు 4 సీనర్స్ తోటి ఉత్తరాంధ్ర జిల్లాకి ఇప్పుడే మా పెద్ద ఆయన చెప్పారు, ఈజ్ అడోర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్ అన్నమాట. పొలిటికల్ స్పెక్ట్రంలో అతనికి అందరూ కూడా అతని సేవలు అందుకునేవారే, మెచ్చుకునేవారే. అలాంటి మహానాయకుడు మనవుడు ఈరోజు మనం శ్రీనివాసరావు గారు చూస్తే నాకు అది అర్థమవుతుందన్నమాట. శ్రీనివాసరావు చూస్తే ద్రోణంరాజు శ్రీనివాస్ గారు చూశాక ద్రోణంరాజు సత్యనారాయణ గారు అయితే మాత్రం దూకుడు ఓకే దూకుడు ఉండేది. మరి ఆ దూకుడు మళ్ళీ శ్రీనివాసరావు గారు తీసుకొని రావాలి, వస్తేనే మన ఉత్తరాంధ్ర మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ఓకే, మీరు సాఫ్ట్ ఉండకూడదని చెప్పేసి నేను చెప్తానమాట. సత్యనారాయణ గారు దూకుడు ఉండాలి, ఎందుకంటే నాకు బాగా తెలుసు. నేను చిన్నముసిడి వార్డులో ఫస్ట్ 1994లో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టడానికి వెళ్ళేటప్పుడు ఆ చిన్నముసిడి వారి ప్రాంతం అంతా కూడా మారుమోగేది. ఎవరు అంటే గ్రేట్ లీడర్. అప్పటికి నేను ఇంకా రాజకీయాల్లోకి రాలేదు. ఓన్లీ ప్యాట్రియాటిజం ఒకటే ఉండేది, మాకు దేశభక్తి ఒకటే ఉండేది. అప్పుడు ఏ చిన్న విషయానికైనా సరే ద్రోణరాజు గారిని ఓన్ చేసుకొని మాట్లాడే అక్కడ ఉండే స్థానికులందరినీ చూసిన తర్వాత ఆశ్చర్యపోయానమాట. అంటే రాజకీయంలో ఇంత పవర్ ఉంటుందా, లీడర్కి ఇంత పవర్ ఉంటుందా, ఇంత ఫోర్సినెస్ ఉంటుందా. వారిని ఇంట్లో కలిసినప్పుడు కానీ
వారు నాతో మాట్లాడే విధానం కానీ ఎన్నో క్వాలిటీస్ని నాలోని ఇంబైబ్ చేసుకున్నాను అన్నమాట. ఈరోజు నా యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ ఈ రకంగా ఇంబైబ్ చేసుకున్నానంటే అది రోనరాజు సత్యనారాయణ గారి యొక్క నాయకత్వ లక్షణాలు కూడా అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాము. జయంతి రోజు నాడు ఇప్పుడు శ్రీనివాస గారిని మాట్లాడాము. అందరి పెద్దలందరి సమక్షంలో నివాళులు అర్పించడం, ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. గవర్నమెంట్ సత్యనారాయణ గారంటే ఇక్కడ విశాఖపట్నం ఒక పొలిటికల్ యూనివర్సిటీ, ఎంతోమంది రాజకీయవేత్తలు ఇక్కడ నుంచి ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా ఏర్పడి తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది ప్రజలకి సేవ అందించారు. అటువంటి గొప్ప జయంతి ఈరోజు అతని జయంతి ద్వారా అతన్ని జ్ఞాపకాలు స్మరించుకుంటూ మేమందరం కూడా వాళ్ళు అర్పించడం జరిగింది. అటువంటి గొప్ప నాయకుడిని ఆదర్శంగా తీసుకొని మేమందరం కూడా ముందుకు వెళ్తామని నడుస్తామని ప్రజలకు అండగా ఉంటామని. అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం పైన బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి వ్యాఖ్యలు అర్థరహితం. తిరుమలకు వచ్చే భక్తులు రోజుకి 60,000 నుంచి 80,000, 90,000 వరకు రోజుకి భక్తులు అక్కడికి రావడం జరుగుతుంది. కులము, ప్రాంతము చూసేటువంటి పరిస్థితి అక్కడ ఉండదు. కేవలం ఇది శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క అస్తిత్వం కోసమో లేదా వాళ్ళ పార్టీ ఉనికి కోసమో ఫ్రస్ట్రేషన్లో మాట్లాడినట్లుంది. తిరుమల పైన ఎటువంటి వివక్షతకి తావు లేదు. లక్షలాది మంది భక్తులు వచ్చే చోట ప్రాంతీయవాదాలనో లేదా కులాలనో చూసేటువంటి పరిస్థితి ఉండదు. తిరుమలలో దేశ విదేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా భక్తులు వస్తూ ఉంటే కేవలం ప్రాంతీయవాదంతో, ప్రాంతీయ తత్వంతో వచ్చినటువంటి పార్టీ నుంచి వచ్చినటువంటి నేత నుంచి ఇలాంటి మాటలే చూడాల్సి వస్తుందేమో. తిరుమలలో ఎటువంటి వివక్షత లేదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, చైర్మన్గా బిఆర్ నాయుడు గారి నాయకత్వంలో తిరుమలలో ఎటువంటి వివక్షతకు తావులేదు. అధికారులు కానీ, ఆలయ అధికారులు కానీ, పూజారులు కానీ, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ ఎవరి పట్ల కూడా ఎటువంటి వివక్షతకి తావులేదు. ఆయన శ్రీనివాస్ గౌడ్ గారు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడినట్లుంది. ఆయన మాటలు అర్థరహితం. ఎందుకు అలా మాట్లాడాల్సి వస్తుందో, భక్తి దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆలయ ప్రాంగణం దగ్గర రాజకీయాలు మాట్లాడకూడదని చెప్పినప్పటికీ మళ్ళీ 2 రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం సరికాదు. దేవుడి దగ్గర అందరూ సమానమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా చెప్తాను. నాయకత్వంలో జరిగిన క్యాబినెట్ మీటింగ్స్లో 21 సబ్జెక్టులు చర్చించడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిది జల్ జీవన్ మిషన్. గత ప్రభుత్వం చేతకానితనం మూలంగా, అనుభవ రాహిత్యం మూలంగా, దుష్పరిపాలన మూలంగా రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో ఈ జల్ జీవన్ మిషన్ పథకం ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే దాదాపు 77,917 పనులు, 26,824 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకి త్రాగునీరు మంచి పరిశుభ్రమైన త్రాగునీరు అందించాలని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. ఇన్ని 77,917 పనులు, 26,824 కోట్ల రూపాయలు. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. మిషన్లో తీసుకునే 1,00,000 నుంచి 1,50,000 కోట్ల రూపాయలు. మనకంటే చిన్న రాష్ట్రమైన కేరళ రాష్ట్రం 70,000 కోట్ల రూపాయల దాకా తీసుకుంది, ప్రతిపాదనలు పంపించింది. మన ప్రభుత్వం ప్రతిపాదనలు కేవలం 26,000-25,000కు పంపిస్తే సరే 26,824 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దాంట్లో కూడా కేవలం 4,000 కోట్ల రూపాయల వరకు మాత్రమే ఖర్చు పెట్టగలిగింది. ఎందుకంటే అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఏం జరిగింది, ఏ నష్టం జరిగింది అని చెప్పేసి. ఇటువంటి నష్టాలు కనుక పరిశీలించినట్లయితే కోకొల్లలో. దీని మూలంగా
లక్షలాది మంది ప్రజలు పరిశుభ్రమైన నీటికి దూరం అయ్యారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా నేను. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా పనులు ప్రారంభించని 25% కంటే తక్కువైన పనులు 44,195 పనులు ఉన్నాయి. వాటి విలువ 11,400 కోట్ల రూపాయలు. వాటిని టెండర్స్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్లో పిలిచే విధంగా అనుమతి ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా 33,717 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. పైపులు సప్లై చేస్తాం కానీ లేదా కొంత పని ప్రారంభించడం కానీ వాటన్నిటినీ కూడా నిర్దిష్ట సమయంలో పూర్తి చేయడానికి అనుమతి మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ప్రధానంగా 3 ప్రాజెక్టులు, పులివెందుల్లో త్రాగునీటి ప్రాజెక్టు, అదేవిధంగా ద్రోణాచలం, ఉద్దానం. అంటే ఇక్కడ తీవ్ర నీటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ని కంటిన్యూ చేసి కంప్లీట్ చేయాలని చెప్పేసి మరి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా అస్తవ్యస్తంగా ప్లాన్ చేయబడ్డ జల్ జీవన్ మిషన్ పనులన్నింటినీ కూడా పునః పరిశీలించి అక్కడ ప్రజల అవసరాల కోసం, తర్వాత ఒక సస్టైనబుల్ నీటి వనరుల్ని పరిశీలించి భవిష్యత్ రాష్ట్ర పరిస్థితులపైన గత కొద్ది రోజుల క్రితం ప్రెస్లో మాట్లాడుతూ రాష్ట్ర పరిస్థితులు 1977 ఎమర్జెన్సీ కాలంలో ఎలా ఉన్నాయో అంతకన్నా ఘోరంగా ఉన్నాయని మాట్లాడడం జరిగింది. ఈ మధ్యన జరుగుతున్న పరిపాలన చూసినప్పుడు దీన్ని ఎమర్జెన్సీ పాలనతో దాంతో కూడా కంపేర్ చేయలేం. ప్రపంచంలో ఏ నియంత కూడా వ్యవహరించినటువంటి పరిస్థితిలో ఇక్కడ వ్యవహరిస్తున్నారు. నార్త్ కొరియాలో మనం చూస్తుంటాం, అనేక పుస్తకాలు చదువుతుంటాం, పేపర్లలో చూస్తుంటాం ఎటువంటి పరిపాలన ఉంటుందో నార్త్ కొరియాలో. అంతకంటే ఘోరంగా ఎక్కడ కూడా లేని విధంగా ప్రపంచంలో ఏ నియంత కూడా చేయనంత కూడా ఎక్కువగా ఇక్కడ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి అంశంలో కూడా వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఎప్పుడో మర్చిపోయి నియంత కంటే కూడా ఘోరమైనటువంటి పరిపాలన చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది. ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు తన పైన ఉన్నటువంటి సిఐడి కేసెస్ అన్నిటి కూడా నీరుగారుస్తూ తన పైన ఏవైతే ఉన్నాయో స్కిల్ స్కామ్ కానీ, ఫైబర్ నెట్ స్కామ్ది కానీ, రాజధానిలో అసైన్మెంట్ ల్యాండ్స్ స్కామ్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్స్ కానీ, ఇవన్నీ కూడా నీరుగార్చే విధంగా తను వ్యవహరించుకుంటూ తనకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకుంటూ తన వాళ్ళకు క్లీన్ చిట్ ఇస్తూ ఆ కేసును నీరుగార్చే విధంగా, ఆ కేసులలో ఇతను ఏం తప్పు చేయని విధంగా తనే జడ్జిమెంట్ కూడా తనే ఇచ్చుకుంటూ చేస్తున్నట్టు వ్యవహారం చాలా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది. ఒక పక్కన ఆ రకంగా కేసును నీరుగారుస్తూ తనకు తాను
ఏ తప్పు చేయలేదు అని చెప్పి తనకు తాను ప్రకటించుకుంటూ తనకు తాను జడ్జిమెంట్ ఇస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలంతా కూడా ఆశ్చర్యపోతున్నారు.